ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న జరుపుకునే ప్రపంచ మలేరియా దినోత్సవం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మలేరియా అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, మనం ఎలా జాగ్రత్త పడాలి అన్నీ తెలుసుకుందాం. అంతేకాదు ఈ ఏడాది థీమ్ జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. చల్లగా కూర్చోండి, వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మలేరియా అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది ఒక పారాసైట్ వల్ల వస్తుంది, పేరు ప్లాస్మోడియం. ఈ పారాసైట్ మనిషికి వస్తుంది ఒక ప్రత్యేకమైన దోమ వల్ల, అనోఫెలీస్ అనే ఆడదోమ. ఈ దోమ రక్తం పీల్చేటప్పుడు మన శరీరంలోకి పారాసైట్ను ప్రవేశపెడుతుంది. జ్వరం, తరచూ రాత్రిపూట, శరీరమంతా చలివేడి, వాంతులు, వాపులు, అలసట, హెమోగ్లోబిన్ తక్కువ అవడం. మలేరియా సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ నగరాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మలేరియా వ్యాప్తి ప్రధానంగా దోమల వల్ల జరుగుతుంది. ఇవి ఎక్కువగా పెరిగే ప్రాంతాలు, నిల్వ నీరు ఉండే గుంతలు, తోటలు, డ్రైనేజీలు, తాగునీటి డ్రన్లు తెరిచి ఉంచటం. మన చేతుల్లోనే ఇది నియంత్రించగలిగే వ్యాధి. అందుకే ఈ సంవత్సరపు నినాదం జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ బాధ్యత ఉండాలి. దోమజాలాలు, మోస్కీటో నెట్స్ వాడండి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకండి. దోమతాపళ్లను వాడండి. కౌల్స్ లిక్విడ్. దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో సాయంత్రం, రాత్రి అప్రమత్తంగా ఉండండి. చిన్నపిల్లల ఆరోగ్యం గమనించండి. ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ను సంప్రదించండి. ఇప్పటికే చాలా పురోగతులు సాధించాం, కానీ ప్రపంచం ఇంకా మలేరియాతో పోరాడుతోంది. ప్రతి ఒక్కరూ ఒక చిన్న అడుగు వేస్తే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం మలేరియా రహితంగా మారుతుంది. మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మలేరియా గురించి మీకు ఏమైనా అనుభవాలుంటే కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్యవంతమైన విషయాలకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.